హలో ఫ్రెండ్స్, కిరణ్ మద్దినేని హియర్. ఈరోజు నేను మీతోటి అమెరికాలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బే డబ్బా అనే కాన్సెప్ట్ మీద మాట్లాడబోతున్నాను. నేను హ్యూస్టన్లో ఉంటాను, టెక్సస్ హ్యూస్టన్లో. 2002 నుంచి ఇక్కడ ఉంటున్నాను. నేను ఇప్పటివరకు 5 ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ చేశాను. సో చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మనవాడు మస్ట్ బి కిల్లింగ్ ఇట్ అనిపించేసింది, మస్ట్ బి జనరేటింగ్ సో మచ్ ఆఫ్ రెవెన్యూ అని చెప్పేసి. రియాలిటీ ఈజ్ నాట్ కంప్లీట్లీ ట్రూ. నేను ఈ 5 ప్రాపర్టీస్లో 3 నా సొంతగా కొన్నాను, 2 మా ఫ్రెండ్ వాళ్ళ పార్ట్నర్షిప్లో కొన్నాను. నా సొంత కొన్న 3 2 ల్యాండ్స్. ఆ తర్వాత ఒక ఆఫీస్ కాండో ఒకటి కొన్నాను. ఓకే, అదేంటంటే ఎవరన్నా లా ఫర్మ్స్ వాళ్ళు కానీ, ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. అలా మా ఫ్రెండ్ వాళ్ళు డాలస్లో ఉంటారు. వాళ్ళు మేము కలిసి ఒక కంపెనీ ఫామ్ చేసి మనం కూడా ఇన్వెస్ట్ చేద్దామని ఉద్దేశంతో ఇంకొక 2 ప్రాపర్టీస్ కొన్నాం. అందులో ఒకటి హౌస్, ఇంకోటి ఆఫీస్ కాండో. ఓకే, సో దాట్స్ మై ఓవరాల్ పోర్ట్ఫోలియో అండి. లెట్ మీ కమ్ టు ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను సొంతగా కొన్న దాంట్లో ఒకటి ఆఫీస్ కాండో ఒకటి కొన్నానని చెప్పాను కదా, అది 2019లో కొన్నాను. 7 years అవుతుంది. ఒక్కరోజు కూడా అది వితౌట్ రెంట్ లేదు. కొన్న సెకండ్ డే నుంచే, అసలు యాక్చువల్గా నేను మొత్తం క్లోజ్ చేయకముందే ఒక టెనెంట్ వచ్చాడు. అదే రియల్ ఎస్టేట్ ఏజెంట్ కంటిన్యూ అవుతున్నాడు. 7 years ఇట్ హెస్ బీన్ జనరేటింగ్ రెవెన్యూ ఫర్ మీ. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై ఇన్వెస్ట్మెంట్. ఓకే, అలాంటి జరిగినప్పుడు మనం ఏమనుకుంటామంటే మనకు అసలు ఏది పట్టుకున్న బంగారమే, అసలు వీఆర్ కిల్లింగ్ ఇట్, నౌ వీ నీడ్ టు గో బిగ్ అనుకుంటాం. మా ఫ్రెండ్ మేము కలిసి ఇంకో 2 కొన్నామని చెప్పాను కదా. ఒకటి హౌస్, దాన్ని మేము ఇద్దరం కలిసి క్యాష్ డౌన్ చేసి కొనేసాం. దాట్ వే వీ డోంట్ హ్యావ్ ఎనీ మార్ట్గేజ్. సో మేమేమనుకున్నామంటే దీనివల్ల అది 2 monthsలో రెంట్కి వెళ్ళిపోయింది అది. ఓకే, సో మార్ట్గేజ్ లేదు, రెవెన్యూ వస్తుంది, వై డోంట్ వీ బై అనదర్ వన్ విత్ దిస్ రెవెన్యూ అనుకున్నాం అనమాట. అనుకొని ఒక ఆఫీస్ యూనిట్ కొన్నాం అనమాట. అందులో కూడా అగైన్ సేమ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, లేకపోతే లా ఫర్మ్స్ ఇలాంటివన్నీ ఉండొచ్చు అనమాట. మా ప్లాన్ ఏంటంటే ఒరిజినల్గా ఇది ఆఫీస్ యూనిట్ మ్యాక్సిమం 5 months మార్కెట్లో ఉంటుంది. లక్ కుదిరితే 1-2 monthsలో వెళ్ళిపోతుంది. ఒకవేళ 1-2 monthsలో వెళ్ళిపోయింది అనుకో, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ మార్ట్గేజ్, వేరే హౌస్లో వస్తున్న రెవెన్యూని ఇంకొక వేరే ప్రాపర్టీలోకి ఇన్వెస్ట్ చేయొచ్చు అనుకున్నాము. ఒకవేళ ఇది కనుక 5 months వరకు మార్కెట్లో ఉంటే కనుక హౌస్లో వచ్చే రెవెన్యూని దాని మార్ట్గేజ్ ఉపయోగించవచ్చు. అండ్ దెన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ వీ కెన్ బిల్డ్ మోర్ అండ్ మోర్ ప్రాపర్టీస్ అనేది మా ఒరిజినల్ కాన్సెప్ట్. 2 monthsలో వెళ్ళిపోయింది అన్నాను కదా. దెన్ ఇట్ హ్యాస్ బీన్ జనరేటింగ్ రెవెన్యూ. దెన్ వీ బాట్ ది అదర్ హోమ్ అండ్ దిస్ హౌస్ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద మార్ట్గేజ్ ఆఫ్ ది ఆఫీస్ యూనిట్. బట్ ఇక్కడే మేము వేసుకున్న ప్లాన్లని తలక్రిందులైనవి. ఏంటంటే ఈ ఆఫీస్ యూనిట్ 10 months అయింది, ఇంతవరకు రెంట్కి వెళ్ళలేదు. ఓకే, ఈ లోపల ఈ హౌస్ది 1 year లీజ్ అయిపోయేసరికి ఇది కూడా మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు 2 ప్రాపర్టీస్ మార్కెట్లో ఉన్నాయి. ఆఫీస్ యూనిట్ కన్నా మార్ట్గేజ్ని మా జేబులో నుంచి ఇప్పుడు పే చేస్తున్నాము. ఓకే, కేవలం అదేనా, జస్ట్ మార్ట్గేజ్ అయినా అనుకుంటే అది కాదండి. దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ హియర్. ఇండియాలో మీరు ల్యాండ్ కొంటారు, అక్కడ వదిలేస్తారు, నెక్స్ట్ ఇయర్కి వస్తారు, వచ్చేసి ఇది డబుల్ అయిందంట, ట్రిపుల్ అయిందంట అంటారు. ఇల్లు అనుకోండి, ఇల్లు కూడా అంతే. ఇప్పుడు హైదరాబాద్లో కొంచెం బూమింగ్ మార్కెట్స్లో కనుక కొన్నారనుకోండి, మీరు తాళం వేసుకున్నా, అసలు రెంట్కి రాపోయినా కూడా మీరు నెక్స్ట్ ఇయర్ పెరిగింది, ఆ పై వచ్చే ఇయర్ పెరిగింది అంటారు. దాని మీద భారీగా మీకు ఏమి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, డే టు డే ఎక్స్పెన్సెస్ ఉండవు. కానీ యూఎస్లో అలా కాదు. ఇక్కడ మన గవర్నమెంట్ ఉంది కదా, పిండేస్తారు యాక్చువల్గా. ఓకే, ఎలాగో చెప్తాను. ఇప్పుడు హౌస్ ఉంది కదా, లెట్ us సే ద వాల్యూ ఆఫ్ ద హౌస్ ఈజ్ $500,000. ఓకే, $5 లక్షలు అనుకుందాం. మా టెక్సస్లో మేము యావరేజ్ మీద మేము పే చేస్తున్నాం, మేమున్న ఏరియాలో 3.2 ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తున్నాము. అంటే ఆ హౌస్ మీద మేము మోర్ దెన్ 15,000 ఏమీ చేయకపోయినా ప్రాపర్టీ ట్యాక్స్, నీకు ఒక్క జీరో రెవెన్యూ వచ్చినా కూడా 15,000, మోర్ దెన్ 15,000 వీ హ్యావ్ టు పే. ఓకే, అదొకటి. రెండవది ఇన్సూరెన్స్ తీసుకోవాలి, హోమ్ ఇన్సూరెన్స్. పేయింగ్ లైక్ 2,000, సో 17,000, మోర్ దాన్ 17,000. లెట్స్ రౌండ్ ఇట్ ఆఫ్ టు 17,000. అది కాకుండా మీరు లాన్ మూవింగ్ అని, పవర్ అని, వాటర్ అని, ఎందుకంటే లాన్ని మళ్ళీ గ్రీన్గా ఉంచడం కోసం వాటర్ బిల్ అని, ఆ తర్వాత పెస్ట్ కంట్రోల్ అని, ఇవన్నీ చేయించాలి మీరు. ఇవి చేయించడానికి ఇంకొక 2,000 అవుతుంది మొత్తం సంవత్సరానికి. ఓకే, సో 19,000 అయింది అక్కడికే మీకు. ఓకే, ఇవే కాకుండా హోమ్ ఓనర్స్ అసోసియేషన్ ఫీ అని ఉంటుంది, అదొక 1,200. సో మీరు చూసారనుకోండి, హౌస్ మీద మాకు జీరో రెవెన్యూ వచ్చినా కూడా 20,000 పే చేయాలి సంవత్సరానికి. ఆఫీస్ యూనిట్ ఇంకా ఘోరం. అట్లీస్ట్ దీనికన్నా మార్ట్గేజ్ లేదు, దానికి మార్ట్గేజ్ పే చేయాలి మేము. ఓకే,
మార్ట్గేజ్ అంతే తెలుసు కదా, చాలా ఇంట్రెస్ట్ పే చేయాలి. దెన్ సేమ్ థింగ్ ప్రాపర్టీ ట్యాక్సెస్. వీ హ్యావ్ టు పే ఆల్మోస్ట్ వీఆర్ పేయింగ్ లైక్ 14,000 ప్రాపర్టీ ట్యాక్స్ ఆన్ దట్ ఆఫీస్ యూనిట్. $275 మంత్లీ మెయింటెనెన్స్ పే చేస్తున్నాం, దానికి ఇన్సూరెన్స్ పే చేస్తున్నాం దాని మీద, ప్రాపర్టీ ఇన్సూరెన్స్. సో ఇప్పుడు మీరు ఇల్లు, ఇప్పుడు మా ప్రాపర్టీస్ ఉన్నాయి, రెంట్కి పోవట్లేదు కదా, అమ్మేద్దాం అనుకున్నాం అంటే అదొక పెద్ద దందా. ఇప్పుడు ఇండియాలో లాగా ఇది ఈ సంవత్సరం 500K పెట్టుకున్నాము, నెక్స్ట్ ఇయర్ 1 million అయింది, లేకపోతే 700K అలా అవ్వదండి ఇది. ఓకే, అంత క్విక్గా ఇక్కడ జంప్ అవ్వవు. బట్ ఇఫ్ యూ వాంట్ టు సెల్, యూ హ్యావ్ టు పే 6% కమిషన్. అంటే 500K హోమ్ని మీరు అమ్మాలి అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్కి 30,000 పే చేయాలి. అంటే మీ హోము కనీసం 550 అయితే అట్లీస్ట్ దగ్గర బ్రేక్ ఈవెన్ అయింది. అలా కాలేదనుకోండి, మీరు లెట్స్ సే 500K ఉన్న హోమ్ని మీరు 500K అమ్ముతున్నాము అంటే మీ చేతికి వచ్చేది 470. అదొక ఇష్యూ. దెన్ రెంటల్కి, ఇప్పుడు హోమ్ రెంట్స్ యూజువల్గా 1 year ఉంటాయి లీజులు, లాంగ్ లీజ్ ఎవరు రాయరు. అదే మీరు కమర్షియల్ ఆఫీస్కి వచ్చేసరికి యూ యూజువలీ గెట్ లైక్ 3 to 5 years. సో దట్ ఈస్ వన్ గుడ్ పార్ట్. బట్ హౌస్కి మాత్రం ఓన్లీ జనరల్గా యూజువల్గా 1 year రాస్తారు. దాన్ని కూడా మీరు ఏజెంట్ ద్వారా వెళ్తారు, వెళ్ళినప్పుడు వాడికి ఫస్ట్ మంత్ రెంట్ పే చేయాలి. సో మీరు ఇప్పుడు యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హౌస్ ఎక్స్పెన్సెస్ వైల్ ఇట్ ఈస్ ఆన్ ద మార్కెట్, ప్లస్ యూ హ్యావ్ టు పే 1 month రెంట్ టు ద ఏజెంట్. మీరు అదే కమర్షియల్ దానికి వచ్చారనుకోండి, యూ హ్యావ్ టు పే ఐ థింక్ 5% సంథింగ్ ఆఫ్ ది ఎంటైర్ రెవెన్యూ ఆఫ్ ద లీజ్. ఇప్పుడు మీరు 3 yearsకి లీజ్ రాస్తారు కదా, రాసినప్పుడు ఆ 3 years లీజ్లో మీరు ఎంత అయితే రెవెన్యూ జనరేట్ చేస్తున్నారో దాంట్లో 5% పే చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ యూ నీడ్ టు కన్సిడర్ బిఫోర్ ఇన్వెస్టింగ్. ఎవరైనా అలా అని చెప్పేసి నేను రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పట్లేదండి. సో డెఫినెట్లీ యూ మస్ట్ డైవర్సిఫై యువర్ పోర్ట్ఫోలియో. కేవలం స్టాక్ మార్కెట్లు అవే కాదు, రియల్ ఎస్టేట్లో కూడా కొంతవరకు పెట్టడం మంచిదే, బట్ మొత్తం మాత్రం పెట్టకండి. ఒకవేళ పెట్టాలనుకున్నప్పుడు మాత్రం కన్సిడర్ మార్ట్గేజ్ ఎంత పే చేయాలి, ప్రాపర్టీ ట్యాక్సెస్ ఎంత ఉంది, హోమ్ ఇన్సూరెన్స్ ఎంత పే చేస్తున్నాను, ఆ తర్వాత లాన్ మూవింగ్ ఎంత ఖర్చు అవుతుంది, హౌస్ కాబట్టి మోర్ స్పేస్ కాబట్టి ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత అవుతుంది, వాటర్ బిల్ ఎంత అవుతుంది, పెస్ట్ కంట్రోల్ ఎంత అవుతుంది, ఆ తర్వాత కొంత మనీ యూ నీడ్ టు కీప్ అసైడ్ ఫర్ జనరల్ మెయింటెనెన్స్. ఏదో ప్లంబింగ్ ఇష్యూ వస్తుంది, లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత రూఫ్ మారవాల్సి వస్తుంది, వేరియస్ థింగ్స్, లాన్ పాడైపోయి లాన్ వేయించాల్సి వస్తుంది, స్ప్రింక్లర్ సిస్టమ్ పాడవుతుంది. దెర్ ఆర్ సో మెనీ మెయింటెనెన్స్ ఇష్యూస్. యూ నీడ్ టు కీప్ సమ్ మనీ అసైడ్. యూ నీడ్ టు క్యాల్కులేట్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ దెన్ యూ మస్ట్ డిసైడ్. హౌస్ కొనేవాళ్ళు ఉండటానికి మాత్రము డు నాట్ థింక్ దట్ యు ఆర్ గోయింగ్ టు మేక్ సో మచ్ ఆఫ్ మనీ. ఆ ఉద్దేశంతో కొనకండి. ఇన్వెస్ట్మెంట్ కోసం కంటే కూడా ఎంజాయ్మెంట్ కోసం కొనండి. ఎందుకంటే యుల్ హ్యావ్ లార్జ్ స్పేస్, kids have their own rooms, lot of space for play, and you have front yard, backyard. From that perspective, from enjoyment perspective, having a very good life, comfortable life, దానికోసం కొనండి. కానీ ఇల్లు కొనేసేద్దాం, అక్కడ రెంటల్ డబ్బులు బదులు ఇక్కడ ఇల్లు కొనేస్తే అయిపోతుంది అనే జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్, కమర్షియల్ మైండ్ సెట్ మాత్రం కొనకండి. ఓకే మై ఫ్రెండ్స్, హోప్ my story gave you some perspective about real estate investment in the US. Okay, thank you.